తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో అయితే గచ్చిబౌలిలో ఉన్న 111 ప్లాట్లకు సంబంధించి కూడా దరఖాస్తు స్వీకరించారు. జనవరి 3 వరకు కూడా దరఖాస్తు స్వీకరించిన తర్వాత జనవరి 6 అంటే ఈ రోజు అయితే డ్రా తీయనున్నారు. ఇందుకు సంబంధించి కూడా దాదాపు 2000కు పైగా అప్లికేషన్లు వచ్చినట్లయితే తెలంగాణ హౌసింగ్ బోర్డు వారు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు డ్రా చూసేందుకంటే వీళ్ళు అప్లై చేసుకున్నారు. సో డ్రా చూసేందుకైతే వచ్చారు చాలామంది అప్లై చేసుకున్న వాళ్ళు. సో ఆయన అనేది తెలుస్తున్నాం. సార్ నమస్తే సార్. సార్ మీరు అప్లై చేసుకున్నారు? అప్లై చేసాం సార్. ఎక్కడ సో చెక్ చేసుకున్నారా మీరు? వెళ్ళంటే చెక్ చేసినాం సార్, చూసినాము సైడ్ బాగానే ఉంది. కాకపోతే మాకు టైము 11 o'clock చెప్పారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫ్టర్ 2 చెప్పారు. అదొక టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నారు. టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నా. సరే వాళ్ళు చెప్తున్నారు, మేము వింటా ఉన్నాం. అదేంటి మాకు తెలియదు. ఇంకోటి సెకండ్ అంటే మా అప్లికేషన్స్ అసలు అందులో వేస్తున్నారా లేదా, ఏమైనా రిజెక్ట్ అయిందా, అది క్లారిటీ లేదు. అది ఒక లిస్ట్ ఉంటే బాగుంటుంది అని మేము అనుకున్నాము. అన్ని అప్లికేషన్ చేసిన మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా తుర్కం అక్కడి నుంచి వచ్చారు. ఎర్లీ మార్నింగ్ 11 o'clock అంటే వచ్చారు. సో మీరు ఇల్లుని చూసుకున్నారా? మీకు యూడీసీ ఎంత వస్తుంది అంత డీటెయిల్స్ తెలుసా? ఆఫ్టర్ మీకు ఒకవేళ అలోకేట్ అయితే ఏం చేయాలి? మేము పోయినప్పుడు గేట్ ఓపెన్ లేదు, లాక్ ఉంది. బయటకు చూసి వచ్చాం, అందరు చూసినాము. సైడ్ అయితే ప్లేస్ అయితే బాగుంది సార్. లోపలికి అయితే మేము వెళ్ళలేదు, బయట నుంచి వెళ్ళొచ్చాము. లాక్ గేటు లాక్ ఉన్నది, వెళ్ళలేకున్నాము. సార్ చెప్పండి, మీరు చేసి అప్లై చేశారా? అప్లై చేశాను సార్. దేనికి థర్డా సెకండా? బిట్ 1 సార్. బిట్ 1లో ఏజ్ హాస్పిటల్ పక్కది. ఏజ్ హాస్పిటల్ బ్యాక్. సో ఇల్లు చెక్ చేసుకున్నారా మీరు? నేను వెళ్ళలేదు సార్. యాక్చువల్లీ మీరు ఒక లైవ్లో ఒకది నాకు వీడియో చూశాను, అంతే చూడడమే సార్. మళ్ళీ వెళ్ళలేదు. మేము వెళ్ళాము కానీ మాకు దొరకలేదు, కనిపించలేదు. లోపల ఉన్నట్టుంది, వెళ్ళలేదు. లొకేషన్స్ కూడా పెట్టాం డిస్క్రిప్షన్. అవును, లొకేషన్కి వెళ్ళాము కానీ మేము లోపలికి వెళ్ళలేకపోయాము. అంతే మేము ఒకట్లా. సో మీకు డ్రా తీస్తున్నారు, మీరు 11 o'clock వచ్చారు. సో మీకు టోకెన్ నెంబర్ ఎట్లా తీస్తారు? డ్రా చెప్పారా మీకు? మాకేం చెప్పలేదు సార్, ఇప్పుడు చెప్తారేమో మరి. లైవ్లో ఇందాక బాక్స్లో 2 పెట్టారు. 11 o'clock అన్నారు యాక్చువల్లీ, మరి మళ్ళీ టైం ఎక్స్టెండ్ చేశారు, 2 o'clock అన్నారు. వెయిట్ చేస్తున్నాం సార్. మీకు ఒకవేళ వస్తే పేమెంట్ తెలుసా ఎట్లా చేయడం అనేది చెప్పారా? 3 installments అని చెప్పారు సార్. ఫస్ట్ వచ్చిన తర్వాత 15 daysలో 25%, దాని తర్వాత ఒక 30 days 60 daysలో 50%, మళ్ళీ 30 daysలో 25% ఫుల్ అమౌంట్ అని చెప్పారు సార్. అదే. సో ఇది వర్తబుల్ అనుకుంటున్నారా మీరు చేసుకున్నారు? సార్ ప్రస్తుతానికైతే మేము ఇక్కడనే పనులు చేసుకుంటున్నాం సార్. మాకు ఇక డైలీ సిటీ అవుట్స్కట్లో వెళ్ళి రావాలన్నా మాకు చాలా ఖర్చులు అవే అవుతున్నాయి. సరే ఒకసారి తీసుకుంటే బాగుంటుంది. ఇల్లు వచ్చినా కూడా కొంచెం మీరు వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే కొంచెం లోపల వర్క్ చేయాలి. ఒక 3-4 లక్షల వర్క్ ఉంటుంది. ఉంది సార్, చూసాము. ప్రస్తుతం వచ్చిన తర్వాత అందులో వండుకుంటూ ఏదైనా చేసుకోవచ్చు సార్. అట్లా మాలాంటి వాళ్ళకు వర్తబులే. ఇంకా సిటీ ఇప్పుడు వేరే రెంట్ దగ్గర ఉన్నా సేమ్ అదే ప్లేస్ ఉంది, అంతే ఉంటుంది. రెంట్ వచ్చిన వాళ్ళు ఇక్కడ పే చేద్దామని మా ఉద్దేశం. అట్లా. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, చాలామంది అయితే అప్లై చేసుకున్న వారు అయితే ఇక్కడికి రావడం జరిగింది. అయితే మొదటగా 11 o'clock అని చెప్పారు, కానీ ఇప్పుడు 2 o'clock అని చెప్తున్నారు. చాలామంది తమ డ్యూటీలు వదులుకొని కొంతమంది డ్యూటీలో ఉండగా కూడా ఇక్కడికి వచ్చారు డ్రా కోసం. సో ఇలా చేయకూడదు అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, వన్ డే తెలుగు, హైదరాబాద్.